ఈరోజు వీడియో సెషన్లో మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి డైరెక్ట్గా రూట్కి ఎలా చేంజ్ అవ్వాలి, నెక్స్ట్ ఒక సబ్ డైరెక్టరీని ఎలా రిమూవ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాం వాట్ ఈస్ సబ్ డైరెక్టరీ, how to create the subdirectory, how to enter into the subdirectory, how to remove the subdirectory. ఇప్పుడు మనం హౌ టు క్రియేట్, హౌ టు ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కదా, మరి బ్యాక్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? దాంట్లో మనం 2 మెథడ్స్ చెప్పాం. అందులో ఒక మెథడ్ ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాం, ఇప్పుడు సెకండ్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రెసెంట్గా మనం ఎక్కడ ఉన్నాం, రూట్ డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు రూట్ డైరెక్టరీలో ఉండే రూట్ డైరెక్టరీలోకి ఏం వెళ్తాం, వెళ్ళాం కదా. కాబట్టి ఏం చేస్తారు, ఫస్ట్ ఏదైనా సబ్ డైరెక్టరీలోకి ఎంటర్ కండి. ఓకే, సేమ్ ఎందుకు ముందు ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేస్తారు, సిడి కిరణ్. కిరణ్లో ఏముంది మనకి ఓడ్ అనేది ఉంది, కాబట్టి ఏం చేస్తారు సిడి ఓడ్. ఓడ్లో ఏముంది ఫైల్ ఉంది, కాబట్టి సిడి ఫైల్. ఇప్పుడు ఏ సబ్ డైరెక్టరీ లోపల ఏ సబ్ డైరెక్టరీ ఉందో మనకి తెలియాలి. తెలియకుండా ఇప్పుడు దాంట్లోకి ఎంటర్ కావాలంటే ఉంటేనే కదా ఎంటర్ కాగలం, లేకుంటే దాంట్లోకి ఎలా ఎంటర్ కాగలం? అది ఎలా తెలుస్తుంది అంటే చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తాం, డైరెక్టరీ ఇస్తే మనకి డిస్ప్లే అవుద్ది. సబ్ డైరెక్టరీ అంటే సబ్ డైరెక్టరీలోకి వెళ్తాం, మళ్ళీ డిఐఆర్ అవుతాం, మళ్ళీ దాంట్లో ఏముంది ఇలా చూసుకుంటే. ఓకే, అంటే ఒక దాంట్లో ఏముంది ఎవరికి తెలియదు కదా. మీరు యూస్ చేసే సిస్టమ్ మీకు తెలుస్తుంది, కానీ వేరే సిస్టమ్ మీద కూర్చుంటే దాంట్లో ఏముంటుంది మీకు అలా తెలుస్తుంది, తెలియదు కదా. సేమ్ తెలియనప్పుడు ఏం చేస్తామో దాన్ని ఏముందో ఐడెంటిఫై చేస్తా వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో ఐడెంటిఫై చేయాలంటే ఒక దాంట్లో ఏముందో చూడాలంటే ఏం చేస్తాం, డిఐఆర్ ఇస్తే మనకి డిస్ప్లే అవుతుంది కదా, ఆ విధంగా చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రెసెంట్గా ఎక్కడ ఉన్నాం, ఫైల్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఫైల్ సబ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం ఫైల్ అని చెప్పకూడదు, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే చోట అక్కడ ఫైల్ ఉండదు కదా, మీ ఇష్టం వచ్చిన నేమ్తో మీరు క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ప్లేస్ నుంచి నేను డైరెక్ట్గా రూట్కి వెళ్ళాలి. అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైనా కావచ్చు, ఎవరు దేంట్లో అయితే వర్క్ చేస్తారో దట్ ఈస్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దాని నుంచి నేను రూట్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, సబ్ డైరెక్టరీ చేంజ్ చేస్తున్నాం కాబట్టి కమెంట్ సేమ్ థింగ్, సిడి. ఎక్కడికి వెళ్ళాలి, రూట్కి వెళ్ళాలి. మళ్ళీ రూట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాను, స్లాష్, దట్ ఈస్ బ్యాక్ స్లాష్. మీకు ఇక్కడ 2 స్లాషెస్ ఉంటాయి. ఓకే, ఇది స్లాష్, ఇది స్లాష్, 2 స్లాష్ అని అంటాం. ఫస్ట్ ఇచ్చిన స్లాష్ని ఏమంటాం అంటే బ్యాక్ స్లాష్ అంటాం, సెకండ్ వన్ని స్లాష్ అంటాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సిడి అని ఇచ్చి బ్యాక్ స్లాష్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు సిడి స్లాష్ ఇవ్వగానే అంటే అక్కడ స్లాష్ రిప్రజెంటేషన్ ఏంటంటే రూట్ని రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ సిడి స్లాష్ ఇచ్చి అంటకి ప్రెస్ చేయగానే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు రూట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది మన కంట్రోల్ని ఒక ప్లేస్ నుంచి మనం రూట్ డైరెక్టరీకి కానీ రావాలంటే స్లాష్. ఓకేనా, ఇది మనం వర్కింగ్ ప్లేస్లోకి వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైల్లోకి రావాలనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, రూట్లో ఉన్నారు. రూట్ నుంచి ఫైల్కి రావాలనుకోండి, ఇప్పుడు ఎన్ని కమెంట్స్ ఉపయోగించాం, సిడి కరెంట్ ఒకసారి, సిడి వర్డ్ ఇంకోసారి, సిడి ఫైల్, అంటే 3 కమెంట్స్ ఇస్తే ఫైల్లోకి వచ్చాం. అంటే అక్కడ 3 ఉంటాయని లేదు కదా, ఎన్నైనా ఉండొచ్చు కదా. మరి ఎక్కువ ఉంటే యాక్చువల్గా ఇవ్వాల్సిందే ఎక్కడైనా సరే, ఇవ్వకుండా మనం దాంట్లోకి వెళ్ళాం కదా. కాకపోతే సింగిల్ స్టెప్తో మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన సబ్ డైరెక్టరీలోకి వెళ్ళచ్చు. ఓకే, ఎలాగంటే సిడి ఫస్ట్ ఏ సబ్ డైరెక్టరీ నేమ్ అయితే ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేయండి. ఫస్ట్ నేమ్ ఏంటి మనకి కిరణ్ కాబట్టి కిరణ్. దీంట్లో ఏముంది మనకి ఓడ్ అనేది ఉంది, కాబట్టి ఏం చేస్తారు స్లాష్ ఓడ్.
దేంట్లోకి వెళ్ళాలి, ఫైల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఫైల్ ఎంటర్కి ప్రెస్ అని డైరెక్ట్గా మీకు దాంట్లో పెట్టాలి. మీరు ఇప్పుడు ఇక్కడ 3 కమాండ్స్ ఒక సింగిల్ కమాండ్తో ఓకే అలాగైనా వెళ్ళొచ్చు, ఇలాగైనా వెళ్ళొచ్చు. అంటే ఏం చేస్తున్నారు, డాస్ కంట్రోల్కి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే నేను వచ్చేసే ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి మీరు కంట్రోల్ చెప్తున్నారు. ఓకే అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టంటే మీరు కంట్రోల్కి పాత్ని మీరు చెప్తున్నారు. దీన్ని ఏమంటామంటే పాత్ అని చెప్పేసి అంటారు. అంతే కదా, దారి చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళాలని. కాబట్టి కమాండ్ సిడి ఆ పాత్ ఇచ్చేసి ఓకేనా. ఇది ఒక సబ్ డైరెక్టరీ నుంచి మనం డైరెక్ట్గా ఇంకో సబ్ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఇది ఇవ్వాలంటే దేని లోపల ఏది ఉందో మీకు తెలిస్తేనే ఇది ఇవ్వగలరు. రాంగ్ ఇచ్చారు అనుకోండి మీకు అది లేకపోతే ఇందాక వచ్చింది మెసేజ్ సేమ్ అదే మెసేజ్ వస్తుంది. ఓకే కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ దేని లోపల ఏ సబ్ డైరెక్టరీ ఉందో మనం చూసుకోవాలి. దిస్ ఈస్ దాన్ని మనం పాత్ అన్నాం. ఓకే దిస్ ఈస్ పాత్. ఇది మనకి నెక్స్ట్ ప్రతి కమాండ్లో దీన్ని రిప్రజెంట్ చేస్తాం, మర్చిపోవద్దు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాను, ఏది కంప్లీట్ అయిపోయింది కదా అని మర్చిపోకూడదు. మళ్ళీ ఇప్పుడు చెప్పినవి మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ సెలెక్ట్ చేసిన దాన్ని ఏమంటామంటే పాత్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పిన 3 టాపిక్స్లో 2 అయిపోయింది, క్రియేటివ్, చేంజ్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే రిమూవ్. సబ్ డైరెక్టరీ రిమూవ్ చేయాలి. ఇక్కడ మనం డాస్లో ఒక సబ్ డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో కావాలి. మీరు ఏ సబ్ డైరెక్టరీ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్ డైరెక్టరీ ఫస్ట్ ఎంటీగా ఉండాలి, దాంట్లో ఏమీ ఉండకూడదు. అంటే ఈవెన్ సబ్ డైరెక్టరీ కూడా ఉండకూడదు. మరి సబ్ డైరెక్టరీ అది కూడా సంథింగ్ డైరెక్టరీనే కదా, ఎంటీగా ఉండాలన్న. మీరు ఏ సబ్ డైరెక్టరీ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్ డైరెక్టరీ ఎంటీగా చేసి, ఇది ఫస్ట్. సెకండ్, ఆ సబ్ డైరెక్టరీకి పేరెంట్లోకి వచ్చి పేరెంట్లో ఉండాలి. ఓకే ఫస్ట్ ఏ సబ్ డైరెక్టరీ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్ డైరెక్టరీ ఎంటీ చేయాలి. ఎంటీ చేసిన తర్వాత ఆ సబ్ డైరెక్టరీకి పేరెంట్ ఏదైతే ఉంటుందో పేరెంట్లోకి రావాలి. అంటే ఇప్పుడు పేరెంట్ డైరెక్టరీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం రిమూవ్ చేయాలి. అంటే రిమూవ్ చేయాలనుకుంటున్న సబ్ డైరెక్టరీకి పేరెంట్ డైరెక్టరీలో ఉంది. అంటే ఇప్పుడు నేను ఫైల్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చెప్పాను స్టెప్, ఎంటీగా ఉండాలనుకున్నా. అంటే ఇప్పుడు డైరెక్టరీ చూడండి ఎంటీగానే ఉంది కదా, ఆ రెండింటి మనం రిమూవ్ చేయలేం. ఇందాక చెప్పాను ఏది డాట్ 2 డాట్స్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి మన సంబంధం లేదు. మనం క్రియేట్ చేసిన దానికే మనకి రిలేషన్. కాబట్టి ఇప్పుడు మనకి రెండింటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఫైల్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది, ఏమీ లేదు. సెకండ్ రూల్ ఏంటి, దీనికి పేరెంట్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు సిడి 2 డాట్స్ పేరెంట్లోకి వచ్చాను, అంటే సెకండ్ రూల్ సాటిస్ఫై. నెక్స్ట్ థర్డ్ ఏంటి, దాన్ని రిమూవ్ చేయాలి. అంటే ఇప్పుడు రిమూవ్ చేయాలంటే కమాండ్ తెలియాలి కాబట్టి రిమూవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే ఆర్డి, దట్ ఈస్ రిమూవ్ డైరెక్ట్. ఓకే ఆర్డి అని ఇచ్చేసి ఏ సబ్ డైరెక్టరీ రిమూవ్ చేయాలనుకుంటున్నారు ఆ సబ్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. దేన్ని రిమూవ్ చేయాలి, ఫైల్, కాబట్టి ఫైల్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయాలి. ఓకే అంటే ఇప్పుడు మన ఓల్డ్లో ఫైల్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు డైరెక్టరీ చూడండి, ఇందా ఫైల్ రిమూవ్ అయింది. అదేవిధంగా మీకు హోమ్ రిమూవ్ చేయాలనుకోండి, ఇప్పుడు మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ తెలుసు కదా, హోమ్ ఎంటీగా ఉంది, ఇన్సర్ట్ కూడా ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, అది ఎంటీగా ఉంది తెలుసు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా హోమ్ ఆర్డి
అదేవిధంగా ఆర్డి ఇన్సర్ట్ అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్ చూడండి, మీకు వర్డ్లో ఎంటీగా ఉంది. ఇది మనకి ఒక సబ్ డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే దానికి ఫాలో కావాల్సిన రూల్స్. ఓకేనా? ఇది మనకి సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయడం, ఎంటర్ అవడం, నెక్స్ట్ రిమూవ్ చేయడం. ఓకే, ఇప్పుడు నేను ఇక సిడి స్లాష్ ఇచ్చి రూట్లోకి వచ్చేసాను. ఇప్పుడు మీకు ఈ మూడింటికి మళ్ళీ ఆల్టర్నేటివ్ కమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఎండి అంటే ఏమన్నా మనం మేక్ డైరెక్టరీ సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు సపోజ్ సిడి ఓల్డ్ కరెంట్లోకి వెళ్తాం. ఇప్పుడు దీంట్లో మనకి ఏమన్నా ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఓల్డ్లో ఇంతకుముందు క్రియేట్ చేసినట్టు నాకు ఆ మూడు క్రియేట్ చేయాలి. ఓకే, సిడి కిరణ్, సిడి వర్డ్. ఇప్పుడు నాకు దీంట్లో ఏంటి, ఫైల్ అనేది క్రియేట్ కావాలి. దాన్ని మనం ఇందాక ఏమి ఇచ్చాం, ఎండి అని ఇచ్చాం. దానికి ఈక్వలెంట్ ఇంకో కామెంట్ అంటే ఎంకేడిఐ. ఏది క్రియేట్ కావాలి, ఫైల్. అందుకే పెట్టి డైరెక్ట్ చూడండి, క్రియేట్ అయిందా. ఓకే, అంటే ఇక్కడ మీరు ఎండి అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఎంకేడిఐఆర్ అయినా ఇచ్చేయచ్చు, రెండు ఒకటి. దట్ ఈస్ మేక్ డైరెక్ట్. ఇప్పుడు మనం ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు దాంట్లోకి ఎంటర్ కావాలంటే మనం ఇంతకుముందు ఏమి ఇచ్చాం, కమాండ్ సిడి ఇచ్చాం. ఇప్పుడు దానికి ఇంకో ఆల్టర్నేటివ్ కమాండ్ ఏంటంటే సిహెచ్డిఐఆర్, దట్ ఈస్ చేంజ్ డైరెక్టరీ. దేంట్లోకి వెళ్ళాలి, ఫైల్లోకి వెళ్ళాలి. అందుకే ఎంటర్ అయ్యాం. అంటే సిహెచ్డిఆర్ అనేది సిడికి అవుతుంది, సిడి అయినా అవ్వచ్చు, సిహెచ్డిఐఆర్ అని అవ్వచ్చు. ఇది సిడికి ఆల్టర్నేటివ్. ఓకేనా? ఇది మనకి సిహెచ్డిఐఆర్ సబ్ డైరెక్టరీ నేమ్, చేంజ్ డైరెక్టరీ. నెక్స్ట్ రిమూవ్ చేయాలంటే రూల్స్ ఏంటి, ఇప్పుడు దాని పేరెంట్ డైరెక్టరీలోకి వస్తున్నాం. పేరెంట్ డైరెక్టరీలోకి వచ్చి ఇప్పుడు ఫైల్ అనే దాన్ని రిమూవ్ చేయాలి. ఫైల్ మీన్స్ ఫైల్ సబ్ డైరెక్టరీ. సబ్ డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే మనం ఇంతకు ముందు ఉపయోగించింది ఆర్డి కమెంట్స్ ఏంటి, దానికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆర్ఎండిఐఆర్, దట్ ఈస్ రిమూవ్ డైరెక్టరీ. దేని, ఫైల్ అనే దాన్ని. అందుకే ప్లస్. ఓకే, ఇది మనకి ఈ మూడింటికి మళ్ళీ ఆల్టర్నేటివ్ కమెంట్స్. ఎండి సబ్ డైరెక్టరీ నేమ్, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఎంకేడిఐఆర్ సబ్ డైరెక్టరీ నేమ్. అదే చేంజ్ డైరెక్టరీకి సిడి సబ్ డైరెక్టరీ నేమ్, దానికి ఈక్వలెంట్ సిహెచ్డిఐఆర్ సబ్ డైరెక్టరీ నేమ్. అదే రిమూవ్ చేయాలంటే ఆర్డి సబ్ డైరెక్టరీ నేమ్. ఓకే, దానికి ఆల్టర్నేటివ్ ఆర్ఎండిఐఆర్ సబ్ డైరెక్టరీ నేమ్. ఓకే, ఇది మనకి సబ్ డైరెక్టరీకి రిలేటెడ్ కమెంట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిడి బ్యాక్ స్లాష్ ఇచ్చి రూట్కి వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు సిడి కిరణ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏమి ఇవ్వకుండా ఓన్లీ సిడి ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేస్తారనుకోండి, మీరు ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నారో ఆ లొకేషన్ డిస్ప్లే చేస్తారు, అంటే మీకు ఆ పాత్ డిస్ప్లే చేస్తారు. ఓకే, ఇది వితౌట్ ఎనీ ఆప్షన్, మీరు ఓన్లీ సిడి కానీ ఉపయోగిస్తే మీకు డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్. ఇది మనకి సబ్ డైరెక్టరీస్ని మ్యానిపులేట్ చేయాలంటే దానికి రిలేటెడ్ కామెంట్స్. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కామెంట్స్లో మనకి ఇది రిపీట్ అవుతాయి. దీనికి నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే.